గుంటూరు హిందూ కాలేజ్ కూడలి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ భవన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించారు. చిలక విజయ్ కుమార్ లాడ్జి సెంటర్ నుండి రాజీవ్ గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం రాయవూరు గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ఒక గ్రామ నాయకుడిగా మొదలైన ప్రస్థానం అడుగడుగున జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ పోయే విధంగా అధికారం చేపట్టే విధంగా పనిచేస్తున్నామని అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాధ్యతలు అప్పగించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి, రాహుల్ గాంధీకి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దశదిశగా ఉన్న ఉక్కు మహిళ వైఎస్ షర్మిలారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి జిల్లా మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా. మరి అటువంటి గుంటూరు జిల్లాకి చిలక విజయ్ కుమార్ గారిని మరి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం నిజంగా ఇది ఒక మార్పుకి ఒక చిహ్నం. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు అయినా కానీ కాంగ్రెస్ పార్టీ పాలసీ మీరు చూసినట్లయితే బడుగు బలహీన వర్గాలకి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మీరు వింటూ ఉన్నారు, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మన దేశంలోనే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు 82% నుంచి 90% వరకు ఉన్న వాళ్ళకి తగిన ప్రాధాన్యత మరి అన్ని విధాలుగా ఉండాలి, అందులో రాజకీయంగా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ప్రాధాన్యత ఉండాలనేది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న కృషి. మరి దాన్ని చాలా గట్టిగా మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి విజయ్ కుమార్ గారు యువకులు, కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో విధేయతతో ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. మరి నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను, రాబో రోజుల్లో విజయ్ కుమార్ గారి అధ్యక్షతన ఒకప్పుడు ఎట్లా అయితే గుంటూరులో 19 సీట్లుంటే 17 కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే విజయం సాధించేదో అట్లాగే 7 సీట్లు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే సాధించే విధంగా మేమందరం కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేస్తాం. ఆయనకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు. అధ్యక్షునిగా నాకు ఒక గొప్ప బాధ్యతను అప్పచెప్పినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, అలాగే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దిశగా ఉన్నటువంటి ఉక్కు మహిళగా పేరుగాస్తున్నటువంటి మరి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ఒక గ్రామ నాయకుడిగా
మొదలైనటువంటి నా ఈ ప్రస్థానానికి అడుగడుగున ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నాకు సహకరించి ముందుకు నడిపించారు. అలాగే భవిష్యత్తులో కూడా నాకు పూర్తిగా అండదండలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి ముందుకు తీసుకొచ్చి అధికారం దిశగా తీసుకుపోయే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు పార్లమెంటు ముందు వరుసలో ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.